గుడ్ మార్నింగ్, నేను రాజు. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్ అనాలిసిస్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో, అలాగే ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేటు సంస్థలు దానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్స్ని కానీ బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఇవాల్టి దినపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా తెలంగాణ ఆశ శ్వాస, టీఆర్ఎస్కు 20 వసంతాలు ప్రధాన ఐటెం కనిపిస్తుంది. ఈనాడు భారత్కు బాసట, అమెరికా తన యొక్క కాస్త మెత్తబడి తన యొక్క మద్దతు తెలపడానికి ముందుకు వచ్చింది. ఔషధాలకు నల్ల రెక్కలు. సాక్షి, ఇంట్లోనూ మాస్క్ ధరించాలి. ఇక ఆంధ్రజ్యోతిలో శ్మశానాల్లో క్యూ. మరణాల సంఖ్య పెరగడంతో శ్మశానాల్లో పరిస్థితిని కళ్ళగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 60% పడకలు నిండితే లాక్డౌన్ వార్తలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రభలో ఆత్మగౌరవం గుండె నిండా. హెన్స్ ఇండియాలో మద్రాస్ హైకోర్టు ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టింది. ఆ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏపీ ఆంధ్రజ్యోతి ఎడిషన్, టెస్టుల దందా, అలాగే ఆగిన ఆక్సిజన్ అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. విజయనగరం ఆసుపత్రిలో కలకలం. ఈనాడు ప్రాణవాయు గండం, ఆక్సిజన్ కొరతని ఉంది అని తెలియజేస్తూ ఒక ప్రధాన అంశం కనిపిస్తోంది. సాక్షిలో మళ్లీ ఉచిత బియ్యం, ప్రభుత్వ నిర్ణయం. దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు 3.5 లక్షలు దాటేసింది. మరి ఈ సంఖ్య ఎక్కడికి దారితీస్తోంది? అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం శాయశక్తిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల ఆక్సిజన్ సరైనటువంటి సమయానికి అందలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ ఆసరాగా చేసుకొని దాని అడ్వాంటేజ్ తీసుకుని కొన్ని ప్రైవేటు సంస్థలు రెమిడెసివిర్ కావచ్చు, లేకపోతే ఇతర ఔషధాలని కావచ్చు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి ఎవరిని బాధ్యులు చేయాలి, దీనికి ప్రభుత్వాలు ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి అనేటువంటి చర్చలోకి వెళ్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి వీరయ్య గారు విశ్లేషకులు, అలాగే దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నుంచి, అలాగే డాక్టర్ నర్సింగ్ రెడ్డి గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. వీరయ్య గారు నమస్తే అండి. నమస్తే. సో ఈ పరిస్థితి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ వేవ్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్లో కూడా దాదాపు అదే పరిస్థితి. సో ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఇప్పుడు మొదటి అంశం ఏంటంటే, ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, అధికార పార్టీనా, ప్రతిపక్షాల, స్వచ్ఛంద సంస్థల, వ్యక్తుల, ఈ తేడాలు ఏమీ ఉండకూడదండి నా అభిప్రాయం. అందరూ ఒకే మాట ఒకే బాటగా నడవాలి. ఎవరి బాధ్యత వాళ్ళు పక్కా నిర్వహించాలి. సహజంగానే ఈ మొత్తం దేశాన్ని ఈ పద్ధతుల్లో నడిపించడంలో కుటుంబ పెద్దలాగా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. అందరినీ ఐక్యం చేసి, యునైట్ చేసి ఒకే వైపు నడిపించడంలో చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోణం నుంచి చూసినప్పుడు సహజంగానే దేశంలో ఒక పెద్ద ఎపిడమిక్ వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే ఈ నిర్లక్ష్యం కనపడుతోంది మనకు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ నిర్లక్ష్యంతో ఎట్లా విస్తరించింది, ఇప్పుడు మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో, మోడీ నిర్లక్ష్యంతో అంతగా విస్తరిస్తున్నది.
ఇక్కడ ఈ కరోనా మనం చూస్తున్నాం. మొదటి దశ కరోనా విస్తరణ భారతదేశానికి అప్పటికే కరోనా వచ్చింది, కానీ ట్రంప్ను ఆహ్వానించి అహ్మదాబాద్లో లక్షల మందిని సమీకరించి పెద్ద ఎత్తున నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారు మోడీ. అది ఎంత పెద్ద ఎత్తున విస్తరించిందో, ఎంత స్ప్రెడ్ అయిందో మనకు అర్థం కాని పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే కనీసం ఈ సంవత్సరన్నర కాలంలో సెకండ్ వేవ్ నుంచి తట్టుకోవడం కోసమైనా తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అది కూడా కనిపించట్లేదు. ఈ సెకండ్ వేవ్ కూడా ఎట్లా విస్తరించిందో మీరు జాగ్రత్తగా చూడండి. ఒకటి, ఇప్పుడు గత సంవత్సరం 8,000 మంది మర్కజ్లో ప్రార్థనలు చేస్తే విస్తరించింది అని మీడియా అంతా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలౌ చేసింది 13 లక్షల నుంచి 15 లక్షల వరకు కుంభమేళాలో రోజు క్రిక్కిరిసినటువంటి భక్తులను అలౌ చేసింది. అది అలౌ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ప్రధానమంత్రి ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నాడు అనేటువంటిది అర్థం కాని విషయం. అట్లనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు. సరే, ఎన్నికలు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ పెట్టారు, కానీ లక్షల సంఖ్యలో క్రిక్కిరిసిన జనంతో బహిరంగ సభలను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి అడ్రస్ చేశాడు, హోంమంత్రి అడ్రస్ చేశాడు, లక్షల మందితో రోడ్ షోలను నిర్వహించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి పాల్గొన్నారు. ఇవాళ మద్రాస్ హైకోర్టు అడిగింది, ఇక ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది అని మనం దాన్ని సహజంగా తప్పట్లేదు. అసలు ప్రధానమంత్రి, హోంమంత్రి ఆ స్థాయిలో నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజల భద్రత గురించి పట్టదా? ప్రధానమంత్రి ఆ రూపంలో లక్షల మందిని సమీకరించి అడ్రస్ చేస్తున్నప్పుడు ప్రజలకు ఇంకా నిర్లక్ష్యం వస్తుంది కదా. ఓ అయితే ఏం కాదులే, ఇది పెద్ద సమస్య అయి ఉండదు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇలాంటివి మనం చూస్తున్నాం. అట్లానే ఇప్పుడు గత డిసెంబర్లోనే పార్లమెంటరీ కమిటీ ప్రధానమంత్రిని అలర్ట్ చేసింది. దేశంలో 2వ రౌండ్ కరోనా వచ్చినట్టయితే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని అలర్ట్ చేసింది. పార్లమెంటరీ కమిటీ డిసెంబర్లో అలర్ట్ చేసినప్పటికీ ప్రధానమంత్రి పట్టించుకోలేదు. అంటే ఏం నిర్లక్ష్యం అనాలి దీన్ని? అంతేకాదు, కేంద్ర ప్రభుత్వమే ఫస్ట్ రౌండ్ కరోనా వచ్చినప్పుడు దేశంలో 162 ఆక్సిజన్ ప్లాంట్లు కొత్తగా పెట్టాలని చెప్పేసి టెండర్లు ఇచ్చింది. ఆ 162 ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చినాయా, ఉత్పత్తి చేస్తున్నాయా అని చూసే స్పృహ లేకుండా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 33 మాత్రమే నిర్మితమైనవి, అందులో ప్రొడక్షన్ చేస్తున్నాయి 5. ఈ రోజు మనం ఆక్సిజన్ ప్రమాదం ఎదుర్కొంటున్నాం. ఇంకొక లెక్క ఏమిటి, నిపుణులు చెప్తున్నారు 1,00,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు భారతదేశంలో. అందులో 1% మాత్రమే ఈ రోజు కరోనా కోసం వాడుతున్నారు. ఒక 5% వాడిన కరోనా బాధితుల్ని ఆదుకోవడం సాధ్యమే అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పనైనా చేయొచ్చు కదా, అదెందుకు చేయట్లేరు? ఇది ఎమర్జెన్సీ, ఒక హెల్త్ ఎమర్జెన్సీ లాంటిది. ఇతర అవసరాలని కర్టైన్ చేసి ఒక 5% ఆక్సిజన్ ఇటు డైవర్ట్ చేయొచ్చు కదా, మెడికల్ ఆక్సిజన్ గా ఇటు డైవర్ట్ చేయొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయట్లేరు అనేటువంటిది సమస్య. ఎందుకు చేయట్లేరు అని అంటే, ప్రధానమంత్రి ప్రపంచానికి తాను గొప్ప అని ప్రచారం చేసుకోవడం మీద దృష్టి పెట్టారు తప్ప ఇక్కడ ప్రజల్ని కాపాడడం మీద దృష్టి లేదు. దానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. జనవరి 29వ తేదీన దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు, కరోనా నుంచి ప్రపంచాన్ని ఆదుకోవడంలో భారత ప్రభుత్వం చాలా గొప్ప కృషి చేసిందట, అందువల్ల ఒక పెద్ద ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని కాపాడిందట. ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడడం అట్లా పెట్టండి, భారతదేశాన్ని కాపాడడానికి అనేక దేశాలు మేము సాయం చేస్తామంటే మేము సాయం చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అట్లానే ఆనాటికి 2 భారతదేశంలో వ్యాక్సిన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాం, ప్రపంచాన్ని రక్షిస్తున్నాం, ఇంకా అనేక వ్యాక్సిన్లు భారతదేశంలో రాబోతున్నాయి, బ్రహ్మాండంగా అందరినీ రక్షిస్తామని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఉన్న 2 వ్యాక్సిన్లు మనకు సరిపోవట్లేవు. స్పుత్నిక్ వి కానీ లేదా ఫైజర్ కానీ సకాలంలో వాళ్ళు ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొడక్షన్ కి అనుమతినిమ్మని చెప్పేసి అడిగితే వాళ్ళకి ఇవ్వలేదు. చేతులు గాలిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు, ఇప్పుడు అనుమతిస్తామని. అంటే ఇంత వీరయ్య గారు, వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దిలీప్ కుమార్ గారు, ఇక్కడ రెమ్డెసివిర్ని బ్లాక్లో దాదాపు చాలా రేట్లు ఎక్కువగా, ఎంఆర్పి రేటు కంటే చాలా ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు. సో దీన్ని కట్టడి చేయాలంటే, ఈ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? సరే, వీరయ్య గారికి ఏంటంటే తర్వాత ఆయన ఫార్ రీచింగ్ కామెంట్స్, నేనేమి క్రైసిస్ లేదనట్లేదు, ఇక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ లేదని అనట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఊరికే నిద్రపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ యాజ్ వెల్ యాజ్
మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ అది. పెద్ద పెద్ద వరల్డ్ ఎకానమీస్ కొలాప్స్ అయినాయి, వాళ్ళ ప్రిపేర్నెస్ మనం చూసాం. యుఎస్ లాంటి దాంట్లో ట్రంప్ అయితే అసలు ఆయన పదవే పోయింది అసలు మొత్తానికి, సెకండ్ టైం ఎలక్ట్ కూడా కాలేదు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రైసిస్ విచ్ ఈస్ ఇన్ నో బడీస్ కంట్రోల్ యాక్చువల్లీ. సో ప్రిపేర్నెస్ అంటే ఇట్ ఈస్ ఎ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ సెంటర్. ఆయన అంటే ఆక్సిజన్ కొరత విషయంలో నేనేం తప్పు పడట్లేదు, కానీ మోడీ తానే అంతటా మొత్తం నేనే ప్రచారం చేసుకుంటాడు, ఈ కామెంట్స్ వీరే గారు లాంటి ఒక మేధావి చేయడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నా. ఇట్ ఈస్ ఏ అందరూ కూడా దీన్ని ఒక క్రైసిస్ రాస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ లో ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు అనుకుందాం, ఇది యాంటీ వ్యాక్సిన్స్ అమ్ముతున్నారు అనుకుందాం. స్టేట్ గవర్నమెంట్ వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే బెడ్స్ అవైలబిలిటీ కావచ్చు, మరొక సౌకర్యాలు కావచ్చు, ప్రైవేట్ వాడి లూటీ కావచ్చు. దిలీప్ గారు, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో కూడా జరిగింది ఈ యొక్క బ్లాక్లో ఈ రెమిడెసివిర్ అమ్మడం. అంటే లక్షల రూపాయలు, అంటే దాని మీద ఉన్న ప్రైస్కి వాళ్ళు అమ్మే ప్రైస్కి ఎక్కడ సంబంధం లేదు, లక్షల రూపాయలు కాస్ట్లో అమ్ముతున్నారు. ఏంటి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి, దీన్ని కట్టడి చేయాలంటే ఏంటి మార్గం? ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికే యాక్టివ్గా అన్ని హాస్పిటల్స్కి లేకపోతే సంబంధిత అథారిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ దిస్. బేసికలీ కొంత మేరకు అక్కడక్కడ నల్లబజార్కు తరలటం అనేది మొత్తం వాస్తవాన్ని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మార్కెట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఆరోగ్య శాఖ కానీ డ్రగ్ కంట్రోలర్స్ కానీ వాళ్ళందరూ పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. అయితే బేసిక్గా ప్రొడక్షన్ తక్కువయ్యే వరకు, రెండోది మన రాష్ట్రానికి గతంలో ఈటల రాజేంద్ర గారు చెప్పినట్లు 4 లక్షల డోసులు అడిగితే కేంద్రం నుంచి వచ్చినటువంటి అలొకేషన్ 21,500,000. ఈ రకంగా తర్వాత మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి ఎవరైతే ఫార్మా కంపెనీస్ ఉన్నారో వాళ్ళతో స్వయంగా సీఎం గారు, కేటీఆర్ గారు వీరు మాట్లాడి మళ్ళీ కొంత ఇక్కడికి మనం తెచ్చుకునే ప్రయత్నం చేయడం. మన దగ్గరనే హెట్రో కంపెనీ బేసికలీ రెమ్డెసివిర్ వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండే విధంగా చేయడం, ఆన్లైన్లో దొరికే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, ఇవంత ద్వారా బయట చెప్పిన దానికంటే కొంత అవైలబిలిటీని పెంచగలిగినాం. ఆ ఇబ్బంది లేకుండా చూసినాం. వీలైనంతగా 24 hours కేటీఆర్ గారి ఆఫీస్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్న అధికారులు కానీ హెల్త్ మినిస్ట్రీ కానీ వీఆర్ ట్రైయింగ్ రౌండ్ ద క్లాక్ ఈ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం. అంటే ప్రజల యొక్క అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరింత ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ సందర్భంలో కూడా మనం చూసినాం, ఈ పాండమిక్ వచ్చినటువంటి తొట్టతొలినాలలో మాస్కుల్ని కూడా 50 రూపాయలు 100 రూపాయలకు అమ్ముకున్న సందర్భాన్ని చూసినాం. అవునవును, అది 150 రూపాయలు కూడా అమ్మినారు. ఇటువంటి దుర్మార్గులు మార్కెట్లలో అక్కడక్కడ ఖచ్చితంగా ఉంటారు. అవకాశాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఏ సందర్భాన్నైనా కానీ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభుత్వం వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉంది. మీరు చూస్తే చాలా హాస్పిటల్స్ మీద కూడా ఈ ప్రైసెస్ యాక్షన్ తీసుకున్నారు కూడా. గతంలో మీరు అబ్జర్వ్ చేయాలి, పెనాల్టీస్ కూడా వేసిండ్రు, వాళ్ళ యొక్క లైసెన్స్ కాల్ చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టీకరించిండ్రు. ఆ తర్వాత చాలా డిస్ట్రిబ్యూటర్స్ మీద వాళ్ళ మీద నిన్న కూడా ఈటల రాజేంద్ర గారు చాలా మంది ఫార్మా కంపెనీస్ యొక్క మేజర్స్ అందరిని కూడా పిలిపించి మాట్లాడి ఏ అయితే కీలకమైన మెడిసిన్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా అందుబాటులో ఉంచాలి ఎట్లా అనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కానీ స్టిల్ అక్కడక్కడ ఉంటాయి. ప్రజల దృష్టికి వచ్చినా కానీ అధికారుల దృష్టికి వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ పోవాల్సిందే. మీరు 100 మందిని కంట్రోల్ చేస్తే 101 పుడతా వస్తూ ఉంటాడు. ఎందుకంటే అత్యాశపరులు దుర్మార్గులు అక్కడక్కడ కనబడతా ఉంటారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కూడా ఇప్పుడు ఆక్సిజన్ మీరు చూసిండ్రు కదా, ఆక్సిజన్ అవైలబిలిటీ మన దగ్గర లేకపోతే భారత వాయుసేన యొక్క విమానాల నుండి ప్రభుత్వం హైర్ చేసుకుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నాలు చేసిండ్రు. సరే ఎవరు చేసినా కూడా ఇక్కడ మనం కనీసం 3-4 రోజుల యొక్క, ఇవాళ మీరు రాత్రి వచ్చినాయి, 3-4 రోజుల యొక్క ప్రయాణ సమయాన్ని తగ్గించి ఇవాళ ఆక్సిజన్ మనం ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. మీరు నిన్న కూడా ఎక్స్ట్రా స్టాఫ్, మీరు పారామెడిక్ స్టాఫ్ కానివ్వండి, మెడికల్ స్టాఫ్ కానివ్వండి, అదర్ సపోర్టింగ్ స్టాఫ్ ని కానివ్వండి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇంకా కూడా జిల్లా కలెక్టర్లకు అక్కడ డిఎంహెచ్ఓలకు అధికారాలు ఇచ్చారు. మీరు ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు మీరు కొత్తగా స్టాఫ్ ఎప్పటి నుంచి విధుల్లో ఉంటారు శ్రీధర్ రెడ్డి గారు? మీ తక్షణం అండి. ఇప్పుడు వీటికి ఏమి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ స్టాఫ్ అవైలబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు.
ఆఖరికి హౌస్ సర్జన్స్ వీళ్ళందరూ డ్యూటీలో పెడతా ఉన్నారు, లేకపోతే మెడికోస్ డ్యూటీలో పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తక్షణ అవసరం కింద తీసుకునే వాళ్ళు కాబట్టి తక్షణంగా విధుల్లోకి వస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు, ఐ విల్ కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. చాలామంది ఇప్పుడు ప్రజల్లో కూడా కొంత అవగాహన రాహిత్యం వల్ల చాలామంది చెప్తున్న మాట, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కేవలం ఒక 5% మాత్రమే 5% ప్రజలకు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండే సేఫ్గా ఆ కోర్స్ వాడి తగ్గించుకోవచ్చు అనేది చెప్తున్నారు, చాలామంది డాక్టర్లే చెప్తున్నారు. బట్ అయినా కూడా చాలామంది ప్రజలు వచ్చిందనగానే హాస్పిటల్కి పరిగెడుతున్నటువంటి పరిస్థితి, అవగాహన లేక. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నమస్కారం అండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కోవిడ్, ఫస్ట్ వేవ్ వచ్చినప్పటికీ సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ వైరస్ వైరలెన్సీ, దాని తర్వాత కంటేజియస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మన అందరం ఏమన్నామంటే ఇది ఇనిషియల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వారు హోమ్ క్వారంటైన్ చేసి హోమ్ మెడికేషన్స్ తోటి రికవర్ అవుతున్నారని చెప్పాను. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏమవుతుందంటే దాని వెరలెన్స్ అనేది అంటే స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ చాలా స్పీడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 to 4 times స్ప్రెడ్ అవుతుంది. అలానే కాకుండా ర్యాపిడ్లీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక వేలో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యి హోమ్ క్వారంటైన్ లో ఉంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే థర్డ్ డేకి ఏమవుతుందంటే డిసీజ్ చాలా స్ప్రెడ్ అయిపోయి వీళ్ళందరూ హాస్పిటల్కి వస్తున్నారు. ఇది ఎందుకు అవుతుందంటే ఎంటైర్ అది మ్యూటేషన్, వైరస్ మ్యూటేట్ అయిపోయి చాలా వెరలెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ నుంచి ఏమంటాము, యంగ్స్టర్స్ వీళ్ళందరికీ ఏమవుతుందంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మీరు హోమ్ క్వారంటైన్ అవ్వండి అని. కానీ హోమ్ క్వారంటైన్ అయినప్పుడు కూడా వీళ్ళు సరిగ్గా మెడికేషన్స్ తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా విచ్చలవిడిగా వీళ్ళు తిరుగుతూ ఇది సూపర్ స్ప్రెడర్స్ అవుతున్నారు వీళ్ళందరూ. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఈ వైరస్ అనేది తను ఒక కంట్రోల్ లేకుండా మొత్తము అంటే ఇంతకుముందు ఒక 5-6 days లో డెవలప్ అవ్వాల్సిన సిమ్టమ్స్ వాళ్ళకి సెకండ్ డే థర్డ్ డే నుంచి అవుతున్నాయి. ఈ రోజు మేము రోజు చూస్తున్నాము, ఫస్ట్ డే ఎప్పుడు పాజిటివ్ వచ్చాక సెకండ్ డే హోమ్ క్వారంటైన్, థర్డ్ డే నుంచి హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. అది కూడా ఏంటి మొత్తం లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి మోర్ దెన్ 60-70% ఇన్ఫెక్ట్ అయ్యి వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఆక్సిజన్ ఇప్పుడు ఈ రోజు ఆక్సిజన్ కానీ రెమ్డెసివిర్ కానీ షార్టేజ్ ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ కానీ రెమ్డెసివిర్ కానీ ఓన్లీ 20 to 30% పేషెంట్స్ కి అవసరం పడేది. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఏమవుతుంది, అది పేషెంట్ లోడ్ డబుల్ అయిపోయింది. అలానే 70 to 80% పేషెంట్స్ కి రెమ్డెసివిర్ యాజ్ వెల్ ఆక్సిజన్ రెండు అవసరం పడుతున్నాయి. సరే ఏదైనా కానీ మనం ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసే విషయం కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఇట్లాంటి పాండమిక్ వచ్చింది ఎవరు కూడా ఊహించరు అండ్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఎలా హ్యాండిల్ చేయాలి పాండమిక్. రెండో విషయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే పాండమిక్ సిచ్యువేషన్ లో మనము యాజ్ అండ్ వెన్ ఈ డెవలప్మెంట్స్ తోటి ఆ రోజు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, రేపు వచ్చే డెవలప్మెంట్స్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలని దాంతో ప్లాన్ చేసుకోవాల్సింది తప్ప రేపు ఇలా కాబోతుందని ఈ రోజు రియాక్ట్ కాము. ఇంకోటి రెమ్డెసివిర్ అంటే షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ తర్వాత నవంబర్ డిసెంబర్ లో ఎప్పుడైతే ఈ వైరస్ తగ్గింది అంటే పాపులేషన్ లో తగ్గి జనాల్లో తగ్గడం మొదలైనప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ కూడా స్టాప్ అయినప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ లో రెమ్డెసివిర్ 500 రూపాయలు 600 రూపాయలు కూడా కంపెనీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఇస్తానికి రెడీగా ఉన్నారు కానీ తీసుకునే వాళ్ళు లేరు. అదే మళ్ళీ జనవరి ఫిబ్రవరి నుంచి ఏంటంటే ఎప్పుడైతే డిసీజ్ స్లోగా స్ప్రెడ్ అవడం మొదలు పెట్టింది, నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి, డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ చేయలేకపోయారు. సో ఈ రోజు రెమ్డెసివిర్ షార్టేజ్ దాని వల్ల వచ్చింది తప్ప ఎవరు అనేది కాదు. మీరు ఇంకోటి బ్లాక్ మార్కెటింగ్ అని ఒకటి చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్ ఎందుకు అవుతుందంటే చాలా ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ ఉన్న సిచ్యువేషన్ లో బెడ్స్ సరిపోని చెప్పేసి చిన్న హాస్పిటల్ 5 beds 10 beds హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చారు కరోనా పేషెంట్స్ ట్రీట్ చేయండి అని. సో వీళ్ళందరూ కూడా రెమ్డెసివిర్ కోటా వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అది బయటికి బ్లాక్ మార్కెట్ లో అక్కడి నుంచి లీక్ అవుతున్నాయి తప్ప ఎవరో కావాల్సుకునేది మాత్రం చేయట్లేదు. సరే అవన్నీ ఇవ్వండి, సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ లెట్ us నాట్ డిస్కస్ దట్. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డిటెక్షన్ చేయాలి, ఐసోలేషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పార్షియల్ ఫోకల్ లాక్డౌన్ చేయాలి. లేకపోతే దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఇది అవుట్ ఆఫ్ ప్రొపోర్షనల్ వెళ్ళిపోతుంది. ఈ రోజు చూసిన యంగ్స్టర్స్ 20 years నుంచి 30 years మధ్య వాళ్ళు వస్తున్నారు ఎక్కువ ఎల్డర్లీ కంటే. వన్ ఆఫ్ ద రీజన్స్ దీనికి ఏంటంటే వ్యాక్సినేషన్ చేయక, వ్యాక్సినేషన్ వాళ్ళకి ముందే అయి ఉంటే మాత్రం ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కూడా కాదు. రెండో విషయం ఏమైందంటే ఇక్కడ మన ఎవరిని తప్పు పెట్టేటట్టు లేదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పట్లేదు, వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏంటంటే ప్లానింగ్ అనేది ఫోర్సీజ్ చేయాలి. ఆ ఫోర్సీజ్ అనేది ఈ పాండమిక్ లో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరైనా కానీ కంప్యూటర్ ముందు కూర్చొని అనాలిసిస్ ప్రిడిక్ట్ చేస్తారు, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు దీన్ని ప్రిడిక్షన్ అనేది వెరీ ఇంపాసిబుల్. అది ఎవరు అనుకోలేదు 20 years 30 years మధ్యలో వారికి వైరస్ ఇంత స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ డే సెకండ్ డే వచ్చేసి
ఫుల్ బ్లోన్ న్యూమోనియాస్ డెవలప్ అవుతాయని ఎవరు ఊహించలేదు. అది ఇప్పుడు చూస్తున్నాము. వెస్ట్రన్ లిటరేచర్ మనము పేపర్స్ చూసి జనవరిలో కొంచెం చూసాం. వెస్ట్రన్ లిటరేచర్ లో వాళ్ళు చెప్పారు, ఏ అవును సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇంగ్లాండ్ లో కానీ ఫ్రాన్స్ లో కానీ ఏమవుతుంది, చాలా మంది ఎఫెక్ట్ అయిపోయి హాస్పిటల్లోకి వచ్చేసి ఆక్సిజన్ అండ్ రెమ్డెసివిర్ డిపెండెన్స్ చాలా పెరిగిపోయిందని. సరే మనం కూడా అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది, కానీ మనం ఏమనుకున్నామంటే ఈ రోజు సిచ్యువేషన్ లో మనకు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది మనం అనుకోలేదు. కాబట్టి యూకే 15-20 days లాక్డౌన్ చేశారు. దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది, రెమిడెసివిర్ కొరత కూడా వేధిస్తోంది. ఈ యొక్క పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని సంస్థలు, కొన్ని ఆసుపత్రులు ప్రజల్ని దోచుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఆ ఔషధాలని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వాల బాధ్యత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఈ చర్చలోకి వెళ్దాం. వీరయ్య గారు, ఇందాక మీరు అన్నారు మద్రాస్ హైకోర్టు ఈ మధ్యన ఒక కామెంట్ చేసింది. అసలు ఎన్నికల సంగందే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్కి అంతటికీ కూడా కారణం ఎన్నికలు నిర్వహించడమే. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కనీసం సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా లాస్ట్ ఫేజ్ ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియనైనా సజావుగా నిర్వహించండి అని చెప్పి ఒక కామెంట్ చేసింది. ఎలా చూస్తారు? నేను అదే గుర్తు చేశాను. ఇప్పుడు కనీసం పెద్ద పెద్ద బహిరంగ సభల్ని అవాయిడ్ చేసి ఉండాల్సింది. సెకండ్ వేవ్ ఒకవైపు స్ప్రెడ్ అవుతా ఉంది. ప్రధానమంత్రి అతిపెద్ద బహిరంగ సభను అడ్రస్ చేశారు. ఈ నెల 17వ తేదీ మీరు చూడండి, అతిపెద్ద బహిరంగ సభ, ఇంతమంది జనాన్ని ఇంతవరకు నేను చూడలేదు అన్నారు బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ బహిరంగ సభలో. సరిగ్గా అదే రోజు, ఒకే రోజు అత్యధిక కేసులు నమోదైనటువంటి ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి వచ్చింది భారతదేశం. ఈ మాత్రం స్పృహ ఎన్నికైనటువంటి 138 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి లేకపోతే ఎట్లా? ఉండాలి కదా. మనం ప్రెడిక్ట్ చేయకపోవచ్చు, కానీ 2 సంవత్సరాల నుంచి దాని ప్రమాదం చూస్తున్నాం. మనం ఆల్రెడీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. అంత పెద్ద బహిరంగ సభలు, రోడ్ షోలు అవసరమా? ఇది ప్రధానమంత్రి బాధ్యతగా వ్యవహరించలేదు అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే దిలీప్ గారు నేనేదో కామెంట్స్ చేశాను అన్నారు. దయచేసి మన్నించాలి, నేను కామెంట్ ఒక్కటి కూడా చేయలేదండి. నేను అన్ని ఫ్యాక్ట్సే చెప్పాను. కుంభమేళా ఫ్యాక్ట్ కాదా? కాకపోతే కాదని చెప్పండి, నేను అబద్ధం చెప్పానని చెప్పండి. లేదు ఈ పెద్ద పెద్ద బహిరంగ సభలు నిజం కాదా? లేదు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రధానమంత్రి చెప్పిన మాటలు నిజం కాదా? నేను అన్ని ఘటనలు గుర్తు చేశాను. ఏది నా సొంత కామెంట్ చెప్పలేదు. అందుకని దయచేసి మనం దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక బాధ్యతగా వ్యవహరించకపోతే పెద్ద ప్రమాదం మనం చూడాల్సి వస్తుంది. ఆ కోణం నుంచే మనం పరిశీలించాలి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యంలో ఒక సైనికుడు తప్పు చేస్తే వాడికే ప్రమాదం, కానీ ఒక కమాండర్ తప్పు చేస్తే దేశానికి ప్రమాదం. ఈరోజు దేశంలో ఒక చిన్న అధికారి తప్పు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రధానమంత్రి తప్పు చేస్తే దేశమే ముప్పులోకి పోతుంది. అందుకని నేను ముఖ్యంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవన్నీ. అట్లానే ఈరోజు మనం ఆక్సిజన్ కొరత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే దేశంలో మొదటి దశ కరోనా అప్పుడు ఆదర్శప్రాయంగా నిలిచింది కేరళ. అనేక చర్యలు తీసుకోవడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అట్లాగే ఐక్యరాజ్య సమితి కూడా అభినందించింది. ఆ పని మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న మనందరం చర్చించాం. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో కూడా చూడండి, ఈ 1.5 కాలంలో కేరళ ప్రభుత్వం చేసిన పని ఏమిటి? అక్కడ ఉన్నటువంటి స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో గవర్నమెంట్ అదనంగా ఇన్వెస్ట్ చేసి ఆక్సిజన్ను 25 రెట్లు ఉత్పత్తి పెంచింది. 25 రెట్లు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచి తన రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను తీర్చుకోవడంతో పాటు తన పక్కనున్న 4 రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. తమిళనాడు, కర్ణాటక, గోవా, లక్షద్వీప్. ఒక చిన్న రాష్ట్రం చేయగలుగుతున్న పని మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఈ ప్రశ్న ఎవరైనా వేసుకుంటాం కదా. అంతేకాదు, కేరళ ముఖ్యమంత్రి ఆల్రెడీ అఖిలపక్షాన్ని పిలిచాడు, ప్రజా సంఘాలని, స్వచ్ఛంద సంస్థలను పిలిచాడు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరి సలహాలు అడిగాడు. ప్రధానమంత్రికి మాత్రం ఎందుకు తోచట్లేదు? ఎందుకు ఆయన వీరయ్య గారు, ఆ ప్రశ్న మనం దిలీప్ కుమార్ గారిని అడుగుదాం. దిలీప్ కుమార్ గారు నిరంకుశంగా వ్యవహరించాలి. ఎవరు తోచిన సలహాలు చెప్తారు కదా, తోచిన సలహాలు చెప్తారు కదా. దిలీప్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు కేరళ చేయగలిగినటువంటి పని ఎందుకు ఇతర రాష్ట్రాలు కానీ సరే రాష్ట్రాలను పక్కన పెడితే కేంద్రం ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు కేంద్రం అనేది మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, నేను డెఫినెట్లీ క్రైసిస్ అంటున్నా, వీరయ్య గారు అన్నట్టుగా ఆ సంఘటనలు జరిగాయి, అవన్నీ కూడా అవాయిడబుల్ సంఘటనలే, అందులో అనుమానమే లేదు. వీ కాంట్ డిస్ప్యూట్. యాజ్ ఈ సెడ్, దేర్ ఆర్ హిస్టారికల్ ఈవెంట్స్.
రిజిస్టర్డ్ అండ్ రికార్డ్ ఈవెంట్స్ కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ టైం ఇంతకుముందు మెడికల్ ఎక్స్పర్ట్ గారు రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఫస్ట్ టైం ఉన్నటువంటి నేచర్ ఆఫ్ కోవిడ్ కి సెకండ్ టైం ఉన్న నేచర్ ఆఫ్ కోవిడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఎట్ ఎ టైం అంతా ఎంటైర్ పాపులేషన్ కు మనం కోవిడ్ ఇంజెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేవు. ఆ ప్రొడక్షన్ ఆ స్టేజ్ లో రాలేదు. వరల్డ్ వైడ్ అది ఒక ఫినామినా. సో ఈ రోజు మనం దాని ముందుకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు 18 years ప్లస్ కి ఫస్ట్ మే నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆయన రెడ్డి గారు ఇంతకుముందు అన్నట్టుగా అందరికీ కనుక వ్యాక్సిన్ ఇచ్చుంటే కొంత పెరిగి ఉండేది. కానీ డైరెక్టర్ హెల్త్ గవర్నమెంట్ మీరు పరిశీలించినట్టయితే స్టేట్ హెల్త్ డైరెక్టర్ ఏమన్నాడంటే మీరు ఇళ్లలో మాస్క్ పెట్టుకొని కూర్చోండి, బయటకు కూడా రావద్దన్నాడు. ఇళ్లలోనే మాస్క్ పెట్టుకోమన్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు అన్ఫార్చునేట్లీ ఇది ఇతర నేషనల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇంతకుముందు తమిళనాడు హైకోర్టు గురించి మీరు కామెంట్ చేశారు కదా, ఆ పద్ధతిలో ఈ ఎలక్షన్స్ అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. అది జరగకపోవడం వల్ల ప్రజలను అనవసరంగా మనమే రిస్క్ లో పెట్టుకున్నట్టుగా అయింది. ఈ రోజు నేను కూడా వరంగల్లో పొలిటికల్ క్యాంపెయిన్ లో ఉన్నా. ఏం చేస్తామండి, ఆడ పోతాం 1000 మంది 2000 పార్టీ విధానం తీసుకున్నప్పుడు ఇంకా వెళ్ళక తప్పని పరిస్థితి, అది పార్టీలు తీసుకోవాలా బాధ్యత. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎలక్షన్స్ డిక్లేర్ చేసినాక పార్టీ కూడా ప్రతి పొలిటికల్ పార్టీ పోవాల్సిందే. అది కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా. నేను ఐ వాజ్ సీయింగ్ సో మెనీ క్రౌడ్స్, రియల్లీ ఐ వరీడ్. రేంగా చెప్తున్నా, ఈ వరాప్తరు వీళ్ళని ఇంతమంది గుండెలు పూసుకొని రాసుకొని తిరుగుతుంటే అంటే నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్స్ ఎప్పుడో వాయిదా వేసి ఇక్కడ ఇంతకుముందు మన మెడికల్ ఎక్స్పర్ట్ గారు అన్నట్టుగా పార్షియల్ లాక్డౌన్ అయినా సరే టోటల్ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండింది. అయితే ఇప్పుడు మన కంట్రోల్లో ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి విషయంగా కాదు. గతంలో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పార్షియల్లీ నేను ఏమంటానంటే ప్రజలను మీ జాగ్రత్త మీరే తీసుకునేటువంటి స్టేజ్కి వచ్చాయి. ఎక్సెప్ట్ ప్రొవైడింగ్ యూ ఫెసిలిటీస్ లైక్ ప్రభుత్వాల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి బాధ్యత వెళ్ళిపోయింది ఒక విధంగా. నేను ఆ మాట అనకూడదు కానీ అంటున్నా, నేను ఆ మాట అనకూడదు కానీ మీరు మీ ఇంట్లోంచి బయటకు వస్తే యూఆర్ ఎక్స్పోజ్డ్ అండి, గాలి ద్వారా వ్యాపిస్తున్నాడు. గతంలో లేదు. ఈ రోజు మీరు మీ జాగ్రత్తలు మీరు స్వయంగా తీసుకుపోతే ఆయన అన్నాడు కదా ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అనే పరిస్థితికి వచ్చాం. మరి ఎట్లా సర్వైవ్ కావాలా, ప్రజలు ఎట్లా సర్వైవ్ కావాలా? ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రోల్ ఉంటుంది. మీరు ఎకానమీ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఒక పక్క ఉంటుంది, మీరు ఎకానమీ స్తంభిస్తుంది టోటల్ లాక్డౌన్ పెడితే. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో అటు రాష్ట్రం కానీ ఇటు కేంద్రం కానీ ఈ రోజు సీరియస్ గా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్కమ్ ఉంటేనే కదా పంచేది. ప్రధానమంత్రి అయినా 100 రూపాయలు వస్తే పంచుతాడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో 100 రూపాయలు వస్తే పంచుతాడు. సో ఇది లేనప్పుడు ఈ ఈవెన్ హెల్త్ ఏమంటారు, ఈవెన్ ఎంప్లాయీస్ సాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి మనం గతంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కూడా రావడం చూసాం. ఈ రోజు కాస్త కూస్త రికవర్ అవుతున్నామంటే ఈ రోజు సెకండ్ వేవ్ ఇంత సీరియస్ గా స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇదంతా వీరయ్య గారు అన్నట్టుగా అందరం కూడా ఒక సీరియస్ వ్యూ తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిలీప్ గారు కూడా మీ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, ఇక్కడ చాలా మంది ప్రజల్ని ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే సెకండ్ వేవ్తో ఫైనల్ అవుతుందా, లేకపోతే ఇంకా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందా అనేది ఒకటి. రెండోది ఈ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారా? మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా మే 2 తర్వాత ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైనా అయిపోయిన తర్వాత అలాంటి అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ మనం మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నాం. మీరు అన్నట్టు థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కాకుండా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఇంకా పీక్ అవ్వలేదు. సెకండ్ వేవ్ పీక్ అవడానికి మనకు ఇంకొక 15 days 1 month పడుతుంది. సో మనం ఎప్పుడు డౌన్ అవుతుందంటే నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతుంటే అది పీక్ నుంచి తగ్గినట్టు అనుకోవాల్సిందే. కానీ సో యాజ్ లాంగ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు వీఆర్ స్టిల్ పీకింగ్, ఇంకా టోటల్ పీక్ వెళ్ళలేదు. సో ఇది ప్రాబ్లీ ఇంకా నెక్స్ట్ 2-3 weeks పడుతుంది రావడానికి. అండ్ ప్రాబ్లీ బై ఆగస్ట్ వరకు ఇది కిందికి రావడం, నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా తగ్గచ్చు ఆ టైం వరకు. కానీ మెడికల్ ఎమర్జెన్సీ డెఫినెట్ గా ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ లేదు, రెమ్డెసివిర్ లేదు, అండ్ డాక్టర్స్ కూడా హాస్పిటల్స్ లో కూడా ఎంత స్ట్రెస్ఫుల్ వర్క్ చేస్తున్నారంటే రేపు మీకు నెక్స్ట్ 3-4 months తర్వాత మీకు ఆక్సిజన్ ఉండొచ్చు, దాని తర్వాత మీకు మెడిసిన్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కానీ పనిచేసే వాళ్ళు ఉండరు, డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు రేపు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఏం చేయాలంటే ఇక్కడి నుంచే మనము ప్లానింగ్ చేసేసి పార్షియల్ లాక్డౌన్ పెట్టేసి ఆర్ ఫోకస్ లాక్డౌన్ చేసి అన్నెసరీ ట్రావెల్ కానీ అన్నెసరీ ఈ పబ్లిక్ ప్లేసెస్ అన్ని షట్ డౌన్ చేసేసి మనం యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ సెల్ఫ్ క్వారంటైన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పగలుగుతారు కానీ పర్సనల్ గా ఇంటింటికి వచ్చి మీరు లాక్డౌన్ చేయండి, మీరు లాక్డౌన్ చెప్పరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్. వాళ్ళు వాళ్ళ బాధ్యత అనుకొని వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పాటించాలి. ఇంతకుముందు మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు బాగా చెప్పారు. ఆయన ఏమన్నారు, మీరు ఇలా చేయకపోతే ఇంట్లో కూడా మీరు అందరూ మాస్క్ వేసుకుని కూర్చోవాల్సిందే, వ్యాపిస్తుంది ఇప్పుడు కాదు, 15-20 days దాకే మాట్లాడినారు. కానీ ఎవరు పట్టించుకోలేదు.
కాబట్టి ఈ రోజు కూడా ఏంటంటే మనము కాపాడుకోలేకపోతే హాస్పిటల్స్ ఎన్ని తెచ్చినా కానీ, మీరు ఎన్ని మెడిసిన్స్ తెచ్చినా కానీ, రేపు మీకు వైద్యం చేసే డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, లేకపోతే వేరే పారామెడికల్ స్టాఫ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ మనం చూసిన దేశంలో ఆల్మోస్ట్ 1400 మంది డాక్టర్లు మరణించారు కరోనాతో. డాక్టర్లే అలానే ఒక 6000 మంది మెడికల్ స్టాఫ్ అంటే నర్సులు కానీ, వార్డ్ బాయ్లు కానీ, ఇలా వీళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఇట్ ఈస్ సివియర్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అండి. ఇది దీన్ని ఊరికే మనం లైట్ గా తీసుకోలేము. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ అండ్ ఎవరీ సిటిజన్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించాల్సి ఒకరినొకరు బ్లేమ్ చేయడం కాదు, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సరే ఈ రోజు సిచ్యువేషన్ లో ఉన్నాము, ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళాలి. నష్టపడకుండా, డెత్స్ కాకుండా, ఉన్నవారు ఇన్ఫెక్ట్ రికవర్ చేసుకుంటూ, ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అనేది మనం ఆలోచించాలి. దీనికి ఒక పొలిటికల్ విల్ కావాలి, దీనికి ఒక సోషల్ విల్ కావాలి, దీనికి ఒక అందరూ ఎవ్రీబడి షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పుడే మనం దీన్ని కంటైన్ చేయగలుగుతాం తప్ప మనం ఏదో నలుగురం కూర్చొని డిస్కస్ చేసిన మాత్రాన అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి, అందరూ తీసుకోవాల్సిందే రెస్పాన్సిబిలిటీ. రైట్. నరసింగ్ రెడ్డి గారు వెల్కమ్ బ్యాక్. శ్రీధర్ రెడ్డి గారు, మనం చూస్తే ఎప్పుడు కూడా ఏదో ఇప్పుడు కరోనా వచ్చింది లాస్ట్ 2 yearsలో మనం మాట్లాడుకోవడం కాదు, కానీ మొదటి నుంచి కూడా ఆరోగ్య రంగానికి, హెల్త్ సెక్టార్కి మనం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ జీడిపిలో కేవలం ఎప్పుడు కూడా 2% దాటినట్టుగా మనకు కనిపించదు. లాస్ట్ బడ్జెట్ చూసుకున్నా కూడా మనకి 2021-22లో 76,000 కోట్లు కేటాయించింది, అంటే 2.21 అప్రాక్సిమేట్ సుమారుగా. సో ఇప్పుడు కూడా మనం వేరే చైనా తీసుకుంటే 5% కేటాయిస్తారు, బ్రెజిల్ తీసుకుంటే దాదాపు 9.5% కేటాయిస్తారు. అంటే ఎందుకు మనకి మన దేశానికి స్తోమత లేక కేటాయించడం లేదా, లేకపోతే ఆ రంగానికి అంత చాలైనటువంటి ఒక నిర్లక్ష్యం? అంటే మనము అంటే హిస్టారికల్ చూస్తే కూడా మీరు అన్నది వాస్తవమే, ఇట్ నెవర్ క్రాస్ 2%. అది ఒక ఏ ప్రధానమంత్రులు వచ్చినా కానీ అలవాటుగా ఆరోగ్య రంగాన్ని అంతే స్థాయిలో చూడటంలో కొన్ని ఒక పద్ధతిగా మారిపోయింది. ఈవెన్ లాస్ట్ 1 yearలో కూడా మనం పెద్ద పాఠాలు తెచ్చుకుంటూ నాకు అనిపించలేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, మొన్న బడ్జెట్లో అలొకేషన్స్ కానీ పెద్ద సంతృప్తికరంగా ఏం లేవు. వ్యాక్సినేషన్కు చెప్పినటువంటి 35,000 కోట్లతో కలిపితే కొంత మీకు మంచిగా కనపడుతుంది, కానీ పెద్దగా ఏమీ సంతృప్తికరంగా లేదు. ఈవెన్ ఇంతకుముందు వీరేగా చెప్పిన మాట వాస్తవం. గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది? ఫోర్కాస్టింగ్ ది ప్రాబ్లం. మీరు రాబోయే విపత్తును ఇప్పుడు సామాన్యులు మీరు అంచనా వేయలేకపోవచ్చు. గవర్నమెంట్ దగ్గర అంత పెద్ద మెషినరీ ఉన్నప్పుడు, ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఉన్నప్పుడు, దేర్ వాజ్ ఎ PM టాస్క్ ఫోర్స్ ఆన్ జాబ్. వాళ్ళు ఏం చేసిరో నాకు అర్థం కాలే. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కొన్ని దేశాల్లో ఇప్పుడు థర్డ్ వేవ్ నడుస్తుంది. మరి మేము సబ్జెక్ట్ కరెక్షన్ నరసింహారెడ్డి గారు చెప్పాలి. కానీ మనము 162 అప్లికేషన్స్ ఆక్సిజన్ ఎన్హాన్స్మెంట్ ప్రొడక్షన్ కోసము గవర్నమెంట్ దగ్గర ఉంటే దేవర్ కెప్ట్ పెండింగ్. పర్మిషన్స్ ఇవ్వలే. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి కొంత డైవర్ట్ చేసి మా మెడికల్ కన్జంప్షన్ కోసం అవకాశం ఇవ్వలే. ఇట్లా రకరకాలుగా ఏంటంటే కొన్ని డిసెంపిజం మన దగ్గర పోతలేదు. ఇంకా కూడా ఈ బాబు డంలా ఇన్స్పెక్టర్ రాజుల కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం. ఒకవేళ కనుక నిజంగా కూడా యాక్షన్ 2 విషయాలండి ఇక్కడ. ఇటువంటి సిచ్యువేషన్ ని కొద్ది గొప్ప ఫోర్కాస్ట్ చేయడం అనేది చేయలేకపోతే ప్రభుత్వాలు అవసరం లేదు కదా, సామాన్య మానవులు అందరూ నడిపించవచ్చు కదా. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దే ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ది ఇన్ఫర్మేషన్. వేరే దేశాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చూడాలి. రెండవది, వ్యాక్సిన్ విషయంలో కూడా మనము సమయం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ చేయలేదన్నమాట వాస్తవం. మీరు చూడండి, ఒకటి ఈ 2 కంపెనీస్ కోవాక్సిన్ ఉత్పత్తి చేసే వాళ్ళు, ఒకటి సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, ఈ 2 తప్పితే మిగతా కంపెనీస్ ని దీంట్లో అట్లీస్ట్ ఇప్పుడు ఫార్ములా ఇవ్వడు. భారత్ బయోటెక్ వాళ్ళు పోయి పలానా కంపెనీకి ఫార్ములా ఇచ్చి చేయరు. కానీ ప్రొడక్షన్ కోసమైనా కానీ ఇప్పుడు ఇండియన్ ఇమ్యునాలజికల్స్ ఉంది, మోరార్లెస్ గవర్నమెంట్ అడిషన్ అది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయలేకపోయారు. ఎన్నో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసిన వాళ్ళు ఇంతకుముందు. కాదు శ్రీధర్ రెడ్డి గారు, ఒక ప్రశ్నకు సమాధానం, ఆ 2%కి మించి మనం చేయగలిగేటువంటి స్తోమత భారత్కు ఉందా లేదా? అంటే వేరే చోట ఎక్కడైనా తగ్గించి హెల్త్ సెక్టార్ ఇప్పుడు 23 లక్షలు 24 లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టినప్పుడు ఇట్స్ యువర్ ప్రయారిటీ. బేసికల్లీ మీరు ఏ రంగంలో ప్రయారిటీ పెట్టుకోవచ్చుకుంటే ఆ రంగం ముందుకు వస్తుంది. కానీ హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 2 రంగాలకు ఎప్పుడు కూడా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలి కూడా. అన్ఫార్చునేట్లీ కేంద్ర స్థాయిలోనే ఇది ముందు నుంచి కూడా సరిగ్గా రావట్లేదు. అట్లీస్ట్ నౌ వీ హోప్ దట్ వాళ్ళు రియలైజ్ కావాలా, ఆ కొత్త డిటర్మినేషన్ తో పనిచేయాలి. అనుభవాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ, ఇప్పుడు ఇప్పుడు అవసరముల మేరకైనా కానీ ప్రభుత్వాలు స్పెండ్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషన్ కాకపోతే
ఇప్పుడు మీరు రెడ్డి గారు చెప్తున్నారు, పారామెడిక్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వీళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్తగా మనం తయారు చేసుకోకపోతే వీళ్ళందరూ జబ్బున పడితే జనాలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే పాపం, నేను చెప్తా ఉన్నాను కదా, మనందరం కూడా సానుకూలంగానో సావధానంగా 100 విషయాలు మాట్లాడుతున్నాం, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నాం అనేవాళ్ళు, కానీ డాక్టర్లు, పారామెడిక్ స్టాఫ్, ఈ ఫ్రంట్ లైన్ పోలీసు వీళ్ళందరి సేవలు మొత్తం చరిత్ర ఉన్నంత కాలం ఇప్పుడు నిలిచిపోతాయి ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనము ఇంట్లో క్వారంటైన్ ఉండే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు దూరంగా పెట్టి ఉంటున్న పరిస్థితుల్లో కూడా బాధపడుతున్న సందర్భంలో వాళ్ళు మొత్తం నెలలు కుటుంబాలను వదిలేసి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క శ్రమను గుర్తించైనా ఇవాటి నుంచి కనీసం ఇప్పుడైనా స్వీయ క్రమశిక్షణ, పొలిటికల్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టింది, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు పోతాయి, బట్ పబ్లిక్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా అంటున్నాను నేను. అంటే తప్ప మళ్ళీ మీరు తర్కం చేయొద్దు. అక్కడ ఎవరికి వాళ్ళము గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేయాలి. గ్రూప్ మీటింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల సంఘం పెట్టకూడదు, సరే పెట్టిన తర్వాత వీళ్ళు వర్చువల్లో అయినా ప్రచారం చేయాలి. అంటే ఎవరు తప్పంటే ఒకరి వైపు ఇంకో వైపు చూపించుకున్నటువంటి పరిస్థితి. ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు ముందనే విషయం కాకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాబట్టి పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి డెఫినెట్ గ్యాదరింగ్స్ అవుతున్నాయి. వాటిని ఈసీ రూల్స్ ప్రకారం కంట్రోల్ చేసుకొని ముందుకు పోవాలి. కాబట్టి స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్ తప్పితే ఎవరో వచ్చి చెప్తారు ఏదో చేస్తారనే విషయంలో మాత్రం దీంట్లో ఇది డాక్టర్స్ చెప్పిన విషయాన్ని మనం పూర్తి స్థాయిలో పాటిస్తే ఇంకా ఉపద్రవం పెరగకుండా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. పోయిన వారము అంతకుముందు వారం కంటే కేసుల పెరుగుదలలో వేగం కొద్దిగా తగ్గింది. టేక్ ది స్టాటిస్టిక్స్, దాన్ని మరింత మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పోతే సరే ఇంకా కేసులు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం మాత్రం. రైట్ శ్రీధర్ రెడ్డి, మొన్నటి వరకు కూడా డబుల్ మ్యూటెంట్ ఉన్నాము, ఇప్పుడు ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నారు. అలాగే శ్రీలంకలో మరొక కొత్త వేరియంట్ను కూడా కనుక్కున్నామని చెప్పి అక్కడ ఆ దేశం యొక్క అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ కొత్త ఈ జన్యువు రూపాంతరం చెందుతూ ఉండడం వల్ల సో దాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది, దాని తీవ్రత పెరుగుతోంది. గతంలో కేవలం 45 ఏళ్ళ పైబడిన వాళ్ళు మాత్రమే కాస్త ఎక్కువగా మరణాల బారిన పడేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే కనుక యువకులు 25-30 సంవత్సరాల వాళ్ళు కూడా దీనికి బలైపోతున్నారు. మరి ఈ పరిస్థితికి ఏంటి కారణం? నరసింహారెడ్డి గారు, ఇందాక ఒకటి అన్నాను, సెకండ్ వేవ్తో ఫైనలా, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందనేది ఒకటి. రెండోది ఈ మ్యూటెంట్స్, ట్రిపుల్ మ్యూటెంట్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నారు. మొన్న ఢిల్లీలో ఒక రోజులో 24 గంటల్లో 350 మంది మరణించారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనకు అర్థమవుతోంది. ఈ ట్రిపుల్ మ్యూటెంటే దీనికి చాలా వరకు కారణం అని చెప్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఒక్కటండి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది ఒక RNA వైరస్. సో ఎవ్రీ 15 days కి మ్యూటేట్ అవుతూనే ఉంటుంది. సో మ్యూటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది కొత్త రూపాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇండియాలో మనం ఎన్ని RT-PCR టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు వాటిని జీనోమ్ యాక్టివిటీ చూస్తున్నాం. అంటే ఇది ఎలాంటి వైరస్ ఎలా అవుతుందని చూస్తున్నాం. సో కొన్ని మ్యూటేషన్స్ ఏమవుతాయంటే వెన్ 2 different వైరసెస్ ఫ్యామిలీ కలిసినప్పుడు అది కొత్త వేరియంట్ అవుతుంది. ఆ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది చాలా వైరలెంట్ గా, అంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు థర్డ్ మ్యూటెంట్, ఇలాంటి మ్యూటెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ మ్యూటెంట్స్ వచ్చిన మాత్రాన మనకి పెద్ద దీని గురించి మనం వరి అవ్వాల్సిన ఇష్యూ లేదు ఇక్కడ. కానీ ఇక్కడ మనం మేజర్ వరి అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ మ్యూటెంట్స్ తోటి మనము యాజ్ లాంగ్ యాజ్ మనము మన సేఫ్టీ, అంటే మనం మాస్క్ పెట్టుకోకుండా ఇవన్నీ ప్రికాషన్ మెజర్స్ తీసుకోకపోతే మనలో ఉన్న వైరస్, ఇంకొకరిలో ఉన్న వైరస్, ఇవన్నీ సపోజ్ 2 different టైప్స్ ఆఫ్ మ్యూటెంట్స్ అనుకోండి, అవి మళ్ళీ యాడ్ అయినప్పుడు థర్డ్ మ్యూటెంట్ రెడీ అవుతుంది. అంటే ఒక డౌట్ ఏంటంటే నరసింహారెడ్డి గారు, ఈ కొత్త మ్యూటెంట్స్ ఇప్పుడు ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నారు, శ్రీలంకలో వచ్చినటువంటి వేరియంట్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు. గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందితే ఏంటి, మనం గాలి పీల్చకుండా ఉండలేమో, మనం బ్రతకలేము. సో ఏంటి మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? గాలి గాలిలో కూడా ట్రావెల్ చేస్తుందంటే దాంట్లో మళ్ళీ డ్రాప్లెట్ ఉండాల్సిందే. డ్రాప్లెట్ లేదా మీడియం లేదు వైరస్ ఇంకా ట్రావెల్ చేయదు. సో ఇక్కడ ఏంటంటే ఒక వైరల్ లోడ్ అనేది మాత్రం ఇలా కొత్త మ్యూటెంట్స్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వైరలెంట్ గా ఉంది కాబట్టి ఈవెన్ వైరల్ లోడ్ తక్కువ ఉన్నా కానీ పేషెంట్ ఇన్ఫెక్ట్ అవుతుంటారు. సో అది మెయిన్ క్రైటీరియా. అది ఇంతకుముందు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏంటంటే వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ కి ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే వారు స్లోగా ఇన్ఫెక్ట్ అయ్యారు. కానీ కొత్త మ్యూటెంట్స్ ఏమవుతుందంటే వైరల్ లోడ్ తక్కువ ఉన్నా కానీ ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఇవి బేసికల్ ఇవన్నీ చేంజెస్ అండి దీంట్లో. కానీ థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అనేది ఒకటి గుర్తుంచుకోవాలండి. కరోనా వచ్చింది, కరోనా ఉంటుంది, జీవితాంతం మనం కరోనాతో బతకాల్సిందే. ఇది ఎలా అంటే ఇప్పుడు జలుబు చేస్తే జలుబు వైరస్ ఉంది, ఫ్లూ వైరస్ ఉంది.
ఫ్లూ వైరస్ మనకి ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం పోతుంటే కొత్త వేరియంట్ వస్తుంది, కొత్త మ్యూటెంట్ వస్తుంటుంది. కాబట్టి మనం కూడా ఈ కరోనా వైరస్ బట్టి మనం ఉండాల్సిందే, అది మనతో ఉంటుంది. అంటే ఒక సీజనల్ వ్యాధిగా ఇది మారిన ఆశ్చర్యం లేదు కదా? లేదండి, ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. సో వీ హ్యావ్ టు స్టే విత్ కరోనా అండ్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ కరోనా ఫర్ ఎవర్. రైట్. దిలీప్ గారు, ఒక అంచనా ప్రకారం మహారాష్ట్ర నుంచి ఇప్పటికే 9 లక్షల మంది కార్మికులు, వలస కార్మికులు వాళ్ళ స్వగ్రామాలకి, సొంత రాష్ట్రాలకి వెళ్ళిపోయారనేటువంటిది ఒక అంచనా. సో అదే పరిస్థితి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది? ఇప్పుడు దీనివల్ల ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమైతే, అంటే అంత స్థాయిలో ఇక్కడ ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఒక విధంగా ఆర్థిక రాజధాని కాబట్టి అక్కడ నెంబర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి తెలుగు రాష్ట్రాలు? రైల్వే ఆల్రెడీ దీనికి ప్రిపేర్డ్ గా ఉంది. మీరు వాయిస్ ప్రాబ్లం. దిలీప్ గారు, మీ వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, ఒక్కసారి చెక్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్, మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇది ఒక అంచనా, ఒక సుమారుగా 9 లక్షల మంది వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి వాళ్ళ సొంత రాష్ట్రాలకి, సొంత గ్రామాలకు వెళ్ళిపోయారనేది ఒక అంచనా. సో ఇక్కడ మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అలాంటి పరిస్థితి వస్తే, ఇప్పటికే అలాంటి వెళ్తున్నారు చాలామంది, కానీ అంత స్థాయిలో ఉండకపోవచ్చు. ఏంటి అలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వం? లాస్ట్ టైం మనకి వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర అన్ని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గర వీ హ్యావ్ అడ్వైజ్ దెమ్, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా, ఎవరైతే ఇక్కడ సొంత నివాసం లేకుండా కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా క్యాంప్స్ నడిపినారు. వాళ్ళకి ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానివ్వండి, షెల్టర్లో ఇబ్బంది లేకుండా చూసిండ్రు. అదే సమయంలో స్వస్థలాలకు వెళ్ళాలనుకున్న వేలాది మందికి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా రైళ్లను హైర్ చేసి మరి ఇక్కడ నుంచి వాళ్ళ స్వస్థలాలకు పంపించినాం మనం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాకు తెలిసి అంత ప్యానిక్ మన దగ్గర కనబడతలేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెద్దగా ఏం ప్యారలైజ్ కాలేదు, మేజర్ యాక్టివిటీ నడిచింది. లాస్ట్ టైము లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ మీరు చూసిన హైదరాబాద్ నగరంలో చాలా రోడ్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అదర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ కంప్లీట్ చేయగలిగినాము. ఇప్పుడు లాక్డౌన్ ఇంకేమీ లేదు మనకు. లాక్డౌన్ ఉండే లాస్ట్ టైం, దేర్ వర్ వెరీ మినిమల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరన్నా పోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికే కొద్ది గొప్ప వెళ్తూ ఉండి కావచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం సర్వసన్నద్ధంగా ఉంది, ఒక విషయం. రెండవది, మళ్ళీ మనము ఒకటి, ఎవరైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళని కానివ్వండి, వాళ్ళు అలర్ట్ చేయాలి, కార్మికులలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంది. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంది పోవాలనుకునే వాళ్ళకి నౌ దట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఓకే. మళ్ళీ పరిస్థితులు ఏమైనా చేంజ్ అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో గతంలో లాగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎవరినైనా ఇప్పుడు వలస కార్మికులు అని మనం అన్నా కానీ మన దగ్గర నిర్మాణ రంగంలో కానీ మిగతా సేవల రంగంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్ప. నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్, చాలా రంగాల్లో ఉంటారు. అదే చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను మీకు. నిర్మాణ రంగంలో కావచ్చు, సేవల రంగంలో కావచ్చు, వాట్ ఎవర్ మే బి ది కేస్, వీటన్నిటిలో సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కడున్నా కానీ మీరు చాలా పెద్ద మాల్స్ లో కానివ్వండి, హోటల్స్ లో కానివ్వండి, అన్ని రకాల ఎస్టాబ్లిష్మెంట్స్ లో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ మన రాష్ట్ర ఎకానమీలో బిల్డింగ్ లో చాలా గొప్ప విషయం. మనం ఏదో వాళ్ళని ఈజీగా కూలీలుగానో లేకపోతే లేబర్ తీసిపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ యొక్క స్కిల్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు. అట్లనే ప్రభుత్వం కూడా చూసింది. కేసీఆర్ గారు గతంలో విషయం చెప్పారు ప్రత్యేకంగా, వాళ్ళ మీద వలస వచ్చిన వాళ్ళగా, బ్రతక వచ్చిన వాళ్ళగా మేము చూస్తలేము, మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం కాబట్టి వాళ్ళని కాపాడుకుంటామని చెప్పినారు. అదేవిధంగా అంతే మానవీయంగా రాష్ట్రం మనం ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం యొక్క కృషి ఆ విధంగా ఉండింది. ఇప్పుడు కూడా ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అంత ప్యానిక్ ఇప్పుడు లేదు. అన్ని కంపెనీస్ వాళ్ళ నేను కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు గివింగ్ కాన్ఫిడెన్స్ టు దెమ్. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితి ఇంకేమన్నా వేరేలాగా వస్తే అప్పుడు పరిస్థితి ఉన్న విషయం చెప్తా ఉన్నాను. రైట్. వేరే గారు, ఈ మధ్యనే ఎకనమిస్ట్ పత్రిక మీరు కూడా చూసే ఉంటారు, భారతదేశం డిజాస్టర్, ఒక వినాశం దిశగా వెళుతోంది అనేటువంటి ఒక కామెంట్ చేసింది. అంటే అక్కడ అందులో ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి మాట్లాడారు, ఇప్పుడు హెల్త్ మొత్తం అన్నిటినీ ఆధారం అదొక ప్రధాన అంశంగా హెడ్లైన్ పెట్టి చెప్పడం జరిగింది. ఏకీభవిస్తారా, లేకపోతే భూతద్దంలోంచి చూసినట్టుగా కనిపిస్తోందా? ఒక్క ఎకానమిస్టే కాదండి, మీరు అంతర్జాతీయ మీడియా మొత్తం చూడండి. ఇప్పుడు భారతదేశం గురించి తీవ్రమైన ఆందోళనలో ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్ వార్తలన్నీ భారతదేశంలో కరోనా, భారతదేశంలో ఆర్థిక సమస్య. మీరు ఏ అంతర్జాతీయ మీడియా చూసినా ఇదే కనపడతా ఉంది. అంటే తప్పు పట్టలేం, కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో పక్కన పెడదాం.
వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, భారత్కు సహాయం అలాంటి పరిస్థితి అయిపోయింది వాళ్ళ. అది పరిస్థితి. ఇప్పుడు కనీసం మనం కాపాడుకోగలిగాము, లేదా సాయం చేస్తామన్న దేశాల నుంచి సాయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి. రెండిట్లలో ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తక్షణం ప్రభుత్వం వైపు నుంచి ఒక విషయం జరగాలి. ఇప్పుడు మ్యుటేషన్స్ ప్రభుత్వం చేతుల్లో లేవు, వ్యక్తుల చేతుల్లో లేవు. అది జెనెటిక్స్ కు సంబంధించిన సబ్జెక్టు, దాన్ని పక్కన పెడదాం, అది మన చేతుల్లో లేదు. కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న విషయాల్లో నిర్లక్ష్యం తగదు. మొదటి అంశం ఏమిటి? డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారు, వ్యాక్సినేషన్ ఇచ్చి ఉంటే ఈ రోజు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదు. చాలా మంది నిపుణులు చెప్పారు, ఇప్పటిదాకా పాండమిక్స్ ను యూనివర్సల్ గా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మాత్రమే కంట్రోల్ చేశారు. దేశం అనుభవం అదే, ప్రపంచ అనుభవం అదే. ఈసారి కూడా అది చెయ్యాలి అని అంటే మన ప్రభుత్వం అంగీకరించలేదు, ఆలస్యంగా ఇప్పుడు అంగీకరించేది. ఇదైనా ఇప్పటికైనా సంతోషం. కానీ ప్రొడక్షన్ లేదు, దాన్ని ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచకపోవడానికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం, లేదా ఇంకో కారణం ఏంటనేది చూడాలి. కోవాక్సిన్ మొనోపలి ఇచ్చారు భారత్ బయోటెక్స్ కి, కోవిషీల్డ్ సీరం కు మొనోపలి. ఎందుకంటే దేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చి ఉండాల్సింది. 6 పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తికి పని లేకుండా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చి ఉంటే ఈ రోజు మనకి స్కేర్సిటీ వచ్చి ఉండేది కాదు. అట్లనే ఆక్సిజన్ కొరత విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అని పదం మనం వాడుతున్నాం. నాకు తెలిసి మన రాజ్యాంగంలో హెల్త్ ఎమర్జెన్సీకి స్కోప్ ఉన్నట్టు నాకు కనపడట్లా. కానీ ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఎక్కడున్నా తీసుకొచ్చి వాడేందుకు వీలుగా, అట్లాగే మెడిసిన్స్ భారతదేశ అవసరాలకు పక్కకు పెట్టి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడాన్ని అడ్డుకునే విధంగా, లేదా ఆక్సిజన్ కంపెనీలు కార్పొరేట్ హాస్పిటల్స్ తో అగ్రిమెంట్లు చేసుకొని మొత్తం నిల్వ చేసేటువంటి స్థితి లేకుండా చూసేందుకు వీలుగా, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి చట్టాలు ఉపయోగించాల్సిన అవసరం. ఓకే వీరయ్య గారు, నరసింహారెడ్డి గారు మీరు చెప్పాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇంకా వేగంగా చెయ్యాలంటే ఒకటి ఏంటి, మీకున్న అవగాహన మేరకు మన దగ్గర ఉత్పత్తి సరిపడా ఉందా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం కారణంగానే అందరికీ ఇవ్వలేకపోతుందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే రైట్ నో అండి, ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను లాస్ట్ 2 months ఆల్మోస్ట్ ఒక 6,000 మందికి వ్యాక్సినేషన్ చేశాను నా హాస్పిటల్లో. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటి ప్రొడక్షన్ సరిగ్గా లేదు, రెండోది సరిపడలేదు. రెండో విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్ డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు. మూడో విషయానికి వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్, అంటే సెంటర్స్ కూడా చాలా పెరగాలి. సో ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమంటాం, ప్రతి ఎక్కడ తెలంగాణ అంటున్నారా దేశవ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్, దేశవ్యాప్తంగా అదే. ఎందుకంటే మనం ప్రతి పేషెంట్ ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక ½ hour టైం తన అబ్జర్వేషన్ లో పెట్టాలి. అంటే ఒక సెంటర్ లో మనం చేయాలంటే మాక్సిమం మనం చేయగలిగితే 100 నుంచి 150 మెంబర్స్ చేయగలుగుతాం ప్రతిరోజు. సో అలానే వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇవాళ మన తెలంగాణకి 2 లక్షల వ్యాక్సిన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ 2 లక్షలు ఇచ్చడానికి మనకు అన్ని సెంటర్స్ కావాలి, అంత మ్యాన్ పవర్ కూడా కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఇవన్నీ లాజిస్టికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో. అక్కడ ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఇలాంటి మాకు నేషనల్ మీటింగ్ అయినప్పుడు డిస్కస్ చేశాను ఎందుకు వ్యాక్సిన్ రావట్లేదని. వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు, వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు అదే కానీ ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు యాంపుల్స్ రెడీ అవ్వాలి, దాని మీద లేబుల్స్ రెడీ అవ్వాలి, పైన రబ్బర్స్ కావాలి, దాని తర్వాత అక్కడి నుంచి అవన్నీ ఒక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలి, కోల్డ్ స్టోరేజ్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ వెళ్ళాలి. సో ఈ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ డిమాండ్ అండ్ సప్లై చాలా హ్యూజ్ మిస్ మ్యాచ్ ఉంది. అలానే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి పంచుతున్నారు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ లాజిస్టిక్స్ చూస్తున్నారు. అంటే మహారాష్ట్రలో ఎక్కువ అని కాబట్టి మహారాష్ట్రకి ఎక్కువ పంపుతున్నారు, కేరళలో చాలా ఎక్కువ, కేరళకి ఎక్కువ వ్యాక్సిన్ పంపించారు. మొన్నట తెలంగాణలో మనకు అంత లేదు కాబట్టి తక్కువ వ్యాక్సిన్స్ వచ్చాయి. సో ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నిపుణులు కూర్చొని నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఇప్పుడు మోనోపల్లి అంటారు, మోనోపల్లి కాదండి, ఇది పేటెంట్స్. ఇది ఇవాళ మనకు భారత్ బయోటెక్ వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్, సీరం ఇండియా టెక్నాలజీ డిఫరెంట్. అంటే రెండు వేరే టెక్నాలజీస్, రెండు సిమిలర్ టెక్నాలజీస్ కాదు. సో మన వాళ్ళు ఇప్పుడు రేపు స్పుట్నిక్ వ్యాక్సిన్ వస్తుంది, రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు తీసుకొస్తున్నారు, అలాంటి మోడర్నా వ్యాక్సిన్ కూడా వస్తుంది. సో ఇవన్నీ డెవలప్ అయినాయి కాబట్టి చూద్దాం. ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా ప్రొడక్షన్ ప్రాబ్లం, ఉత్పత్తి ప్రాబ్లంతో పాటు వ్యాక్సిన్ యూ కెన్ అడ్మినిస్ట్రేట్. కాకపోతే నరసింహారెడ్డి గారు చెప్పినట్లు సెంటర్స్ ఎన్హాన్స్మెంట్, ఇప్పుడు ఇన్ని అంటే నేను మాట్లాడేది కరెక్ట్ కాదు నాకు తెలియదు, ఇన్ని లక్షల మందికి మనము పోలియో వ్యాక్సినేషన్ వేసినప్పుడు మీరు చూడండి, యూనో ఒకటి వీ హ్యావ్ ఇనఫ్ డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్,
paramedic staff to administer it. Right, right. Appo production is the problem. Logistics can be ప్రొడక్షన్ different, ప్రాబ్లం right? ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం రెండు ఉన్నాయి. రైట్ శ్రీధర్ రెడ్డి లేదండి, ఇక్కడ శ్రీధర్ గారు ఒక చిన్న మనవి. Observation కోసం మీరు అనేది understand. పోలో వ్యాక్సిన్ ఏంటంటే అది ఓరల్ వ్యాక్సిన్ కాబట్టి ఓన్లీ చిన్న పిల్లలకి ఇస్తాం. ఇదే Difference ఉంది, difference. ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి అది మన అంత సింపుల్ కాదండి. అది నాట్ ఓన్ ఇష్యూస్ అండి. నరసింహారెడ్డి గారు నేను ఒకటే చెప్పినాను, నేను అందరూ Right. కరెక్ట్ కాదు అని ఎందుకంటే దేర్ ఇస్ లిటిల్ వేరియేషన్. అది ఓరల్ yes yes ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి అబ్జర్వేషన్ సెంటర్ పెడతారు. దానికి కొంత ఎక్కువ గ్యాప్ లేదు. ప్రొడక్షన్ మీ దగ్గర వ్యాక్సిన్ ఉంటే రిమైనింగ్ థింగ్ కెన్ బి రైట్ శ్రీధర్ రెడ్డి గారు, సమయం లేదు మనకి. వీరయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు, నరసింహ రెడ్డి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఒకటి ప్రజలు స్వీయ నియంత్రణ, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. రెండోది వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. వీలైనంత వరకు దేశ ప్రజలందరికీ కూడా టీకాలు వేయిస్తే ఈ యొక్క మహమ్మారి నుండి వీలైనంత వరకు సేఫ్గా ఉండొచ్చు అనేది అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ HM TV.